మాది గణేష్ ఏజెన్సీస్ కాన్వెంట్ స్ట్రీట్ షాప్ నంబర్ 2. గ్రేవీ మెషిన్ అండి. ఇదేంటంటే ఎస్పెషల్ ఏంటంటే అల్లం పేస్ట్, ఎల్లిపాయ పేస్ట్, చట్నీస్కి అన్నిటికీ బాగుంటుందండి. 3 లీటర్స్, 5 లీటర్స్, 7 లీటర్స్, 10 లీటర్స్ వరకు అన్ని సైజులు ఉంటాయండి రసం మిషన్. సో ఇదేంటంటే కాంపాక్ట్గా ఉంటుంది. మీరు ఈవెంట్స్కి ఎక్కడైనా తీసుకెళ్ళిపోవచ్చు. మిషన్ అంటారు, కూరగాయల కటింగ్ మిషన్ అంటారు. అన్ని రకాలుగా కటింగ్ చేసుకునేది కూరగాయల కటింగ్ మిషన్. యావరేజ్గా 70 to 80 kgs per hour. మీకు అన్ని రకాలుగా గోధుమ పిండి, బియ్యం పిండి, శనగపిండి, జొన్న పిండి, సజ్జపిండి, రాగి పిండి, మొక్కజొన్న వేసుకోవచ్చు. దీంట్లో అన్ని రకాల పొడి పిండి, తడిపిండి వేసుకోవచ్చు. సో ప్రతి మిషన్స్ గురించి వివరాల గురించి మా గురించి చెప్తామండి. సో ఇప్పుడు అన్ని రకాలుగా ప్రోడక్ట్స్ ఉన్నాయండి మాకు. ఇంటికి సంబంధించిన అన్ని రకాలుగా ఆయిల్ మిషన్స్ ఉన్నాయి, డొమెస్టిక్ ఆయిల్ మిషన్స్ ఉన్నాయి, జ్యూస్ మిషన్స్ ఉన్నాయి. సో కమర్షియల్ మిక్సీస్ కూడా ఉంటాయండి. ఫర్ హోటల్స్, కిచెన్ ఎక్విప్మెంట్స్కి, హోటల్స్కి, కాలేజ్కి, ఇన్స్టిట్యూట్స్కి అందరికి పనికొచ్చేది హెవీ డ్యూటీ మిక్సీస్ కూడా ఉంటాయండి. సో ఈ మిక్సీస్ కూడా రేంజెస్ ఉంటాయి. డిఫరెంట్ సైజు, మోడల్స్ అన్ని రకాలుగా రేంజ్ ఉంటాయి. అలాగే ఇక్కడ వచ్చాక అన్ని రకాలుగా పొడిపిండి, తడిపిండి అన్ని రకాలుగా ఆడే మిషన్స్ కూడా ఉంటుంది. సో అన్ని రకాలుగా మీరు డొమెస్టిక్గా వాడుకోవచ్చు, కమర్షియల్గా కూడా వాడుకోవచ్చు. సో దాంట్లో కూడా 2 HP, 3 HP, 4 HP అన్ని సైజెస్ ఉంటాయండి. ఇవన్నీ రకాలుగా పిండి మరకు పనికి వస్తాయండి. పొడి పిండి కూడా వస్తుంది, తడి పిండి కూడా వస్తుంది. సో మల్టీపర్పస్కి పనికి వచ్చేది మిషన్స్ ఉంటాయి. దాని తర్వాత ఇది ఉంది కదా, దిస్ ఇస్ కాల్డ్ గ్రేవీ మెషిన్ అండి. ఇదేంటంటే ఎస్పెషల్ ఏంటంటే అల్లం పేస్ట్, ఎల్లిపాయ పేస్ట్, చట్నీస్కి అన్నిటికీ బాగుంటుందండి. సో దీంట్లో కూడా రేంజెస్ ఉంటాయి ఫ్రమ్ 2 HP, 3 HP, 5 HP. సో డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ రేంజ్ ఉంటాయండి. సో డిఫరెంట్ కంపెనీస్ కూడా ఉంటాయి నా దగ్గర. సో అన్ని రకాలుగా పచ్చళ్ళకి పనికి వస్తాయండి. లైక్ ఆనియన్ పేస్ట్, గార్లిక్ జింజర్ పేస్ట్కి, టమాటా చట్నీస్కి అన్నిటికీ పనికి వస్తాయండి. సో దీంట్లో 3 HP కూడా ఉంది, 2 HP కూడా ఉంది. నా ఇప్పుడు ఏంటంటే డొమెస్టిక్ సంబంధించిన గ్రైండర్స్. ఇదేంటంటే మనకి ఇడ్లీ గ్రైండర్, దోశ గ్రైండర్ అంటాం కదా. సో ఆ గ్రైండర్స్ కూడా రైట్ ఫ్రమ్ 2 లీటర్స్, 3 లీటర్స్, 5 లీటర్స్, 7 లీటర్స్, 10 లీటర్స్ వరకు అన్ని సైజులు ఉంటాయండి. సో ఎస్పెషల్లీ ఏదంటే గ్రైండర్స్కి మన డిస్ట్రిబ్యూటర్స్ అండి. బ్రాండ్ వచ్చాగానే గణేష్ వస్తుందండి. సో ఇవన్నీ ఏంటంటే మా ప్రోడక్ట్ మన గణేష్ బ్రాండ్ వస్తుంది. సో అన్నిటికీ మన డిస్ట్రిబ్యూటర్ ఈ కంపెనీకి ఉంటుందండి. తర్వాత ఇప్పుడు వచ్చేది ఎండాకాలం వస్తుంది, సీజన్ స్టార్ట్ అవుతుంది. సో దానికోసం వచ్చాగానే చెరుకు రసం మిషన్. సో ఇదేంటంటే కాంపాక్ట్గా ఉంటుంది. మీరు ఈవెంట్స్కి ఎక్కడైనా తీసుకెళ్ళిపోవచ్చు, ప్రోడక్ట్స్ ఎక్కడైనా క్యారీ చేసుకోవచ్చు. సో అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మీకు. సో ఇది వచ్చాగానే షుగర్ కేన్ మెషిన్ అండి. సో 1 షాట్కి వచ్చేస్తుంది 1 టైంకి అండి. సో మేడ్ ఇన్ ఇండియా, బై ఇన్ ఇండియా. సో ఇదేంటంటే మేడ్ ఇన్ ఇండియా అండి. సో ఇది బ్రాండ్ వచ్చాగానే మనకేమో మిల్ స్టార్ వస్తుంది. సో ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఎక్కడైనా తీసుకెళ్ళచ్చు, మెయింటెనెన్స్ 0% అండి. సో ఇదన్నీ ప్రోడక్ట్స్ ఉంటాయి. టింక్లింగ్ గ్రైండర్స్ కూడా ఉంటుంది, మిక్సీ కూడా ఉంటుంది, ఫ్లోర్ మిల్ అండి, డొమెస్టిక్ ఫ్లోర్ మిల్స్. తర్వాత అలాగే 2 స్టోర్స్ మిక్సీస్ కూడా ఉంటాయండి. సో అలాగే ఇది కూరగాయల కటింగ్ మిషన్ అండి. సో వెజిటబుల్స్ కటింగ్ మిషన్ అంటారు, కూరగాయల కటింగ్ మిషన్ అంటారు. అన్ని రకాలుగా కటింగ్ చేసుకునేది కూరగాయల కటింగ్ మిషన్. యావరేజ్గా 70 to 80 kgs per hour. దాంట్లో డిఫరెంట్ రేంజెస్ ఉంటాయండి. తర్వాత ఆనియన్ కటింగ్ మెషిన్, మంచూరియా కటింగ్ మెషిన్, లైక్ క్యాబేజ్ కటింగ్ మెషిన్, క్యాబేజ్ కొరకు వస్తుంది, టొమాటోకి వస్తుంది, అన్ని రకాలుగా కటింగ్ మెషిన్ అండి. ఫర్ మంచూరియాస్కి వాళ్ళందరికీ పనికొచ్చేది మిషన్స్ అండి ఇది. సో ఇది వైడర్ రేంజ్ కూడా ఉంటుంది, 1 HP, 2 HP అలా రేంజ్ ఉంటుందండి. ఈ ఇన్స్టెంట్ గ్రైండర్ అండి. ఇన్స్టెంట్ గ్రైండర్ అంటే ఇన్స్టెంట్గా దోశ పిండి, గారి పిండి వేసుకోవడానికి ఇన్స్టెంట్ గ్రైండర్. దీంట్లో కూడా వైడర్ రేంజ్ ఉంటుందండి. కల్సి కంపెనీది ఉంది, మంది ఇది బ్రాండ్కి డిస్ట్రిబ్యూటర్ అండి కల్సిది. సో అలాంటిది అన్ని రేంజ్ ఉంటాయి. దాంట్లో 1 HP ఉంటుంది, 1.5 HP ఉంటుంది, 2 HP ఉంటుంది, 3 HP కూడా ఉంటుంది. సో మీకు యావరేజ్గా 25 kgs, 30 kgs, 40 kgs, 50 kgs per hour. సో పైనుంచి వస్తే కిందకి వచ్చేస్తుందండి, ఇన్స్టెంట్ గ్రైండర్తో వచ్చేస్తుందండి. సో ఇప్పుడు లేటెస్ట్గా అందరూ తీసుకెళ్తున్నారు, ప్యాకింగ్ చేసిన వాళ్ళందరూ ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఇన్స్టెంట్ గ్రైండర్ అండి.
అలాగే ఇది బాక్స్ షేప్ పిన్నిమర అండి, ఇంట్లోకి డొమెస్టిక్ బాక్స్ షేప్ పిన్నిమర. సో దీంట్లో కూడా ఏంటంటే మీకు అన్ని రకాలుగా 2 HP 1 HP ఆల్ రైట్ ఆఫ్ ఉంటుందండి. సో దీంట్లో మీకు అన్ని రకాలుగా గోధుమ పిండి, బియ్యం పిండి, శనగపిండి, జొన్న పిండి, సజ్జపిండి, రాగి పిండి, మొక్కజొన్న వేసుకోవచ్చు. దీంట్లో అన్ని రకాల పొడి పిండి, తడిపిండి వేసుకోవచ్చు. ఇది బాక్స్ షేప్ ఉంటుంది, డొమెస్టిక్ వస్తుంది, ఇంట్లోకి పనికి వస్తుందండి, సౌండ్ లేదు, ఫుల్లీ ఆటోమేటిక్. సో ఇది కూడా బాగుంటుందండి ఫర్ డొమెస్టిక్ ఫుడ్. షుగర్ కేన్లో కొత్త మోడల్ వచ్చిందండి, ఇది ఒక మోడల్ అండి. సో వైడర్ రేంజ్ ఉంది, ఇది కూడా ఒక మోడల్ ఉంది షుగర్ కేన్కి. హెవీ డ్యూటీ కమర్షియల్ మిక్సీస్ కూడా ఉంటాయి ఫర్ హోటల్స్కి. రైట్, ఇది డొమెస్టిక్ ఆయిల్ మిషన్ అండి ఫర్ ఇంట్లోకి. సో అన్ని రకాల ఆయిల్ తీసుకోవచ్చు, యావరేజ్గా 2 to 5 kgs per hour. సో ఈ కంపెనీది ఉంటుంది. అలాగే జ్యూస్ మెషిన్, ఇన్స్టెంట్ జ్యూస్ మెషిన్, అది ప్రెస్ టైప్ జ్యూస్ మెషిన్ అంటారు, అది హెవీ డ్యూటీ మోడల్. తర్వాత చాఫ్ కట్టర్ కమ్ ఫ్లోర్ మిల్, ఇదేంటంటే మనకి గడ్డి కటింగ్ చేసే మిషన్తో పాటు పిండి మర కూడా అటాచ్ చేస్తామండి. సో 2 in 1 చాఫ్ కట్టర్ విత్ ఫ్లోర్ మిల్. సో ఫ్లోర్ మిల్ కూడా మీకు అటాచ్ చేసి ఉంటుంది దీంతో పాటు. సో అవసరం ఉంటే మీరు దీంట్లో మొక్కజొన్న కండి కూడా వేసుకోవచ్చు, వాడుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఏంటంటే అందరూ కమర్షియల్గా చపాతీ తయారు చేస్తున్నారు. చపాతీ తయారు చేసి చపాతీ మళ్ళీ రీసేల్ చేస్తుంటారు. సో సెమీ కుక్ చపాతీ మిషన్ యావరేజ్గా 800 kgs to 1000 kgs per hour. సో 800 చపాతీస్ వస్తాయండి, 800 చపాతీస్ పర్ అవర్. అది కూడా మీరు యూస్ చేసుకొని దాన్ని కూడా వాసుకోవచ్చు కమర్షియల్గా. ఆనియన్ కటింగ్ మిషన్ 2 HP మోటార్తో ఉంటుంది. దాన్ని స్లైసర్ మెషిన్ ఉంటుంది, ఆనియన్ స్లైసర్ మెషిన్. సో దాన్ని ఏంటంటే ఓన్లీ స్లైస్ చేస్తుంటుంది. డ్రై ఫ్రూట్ కటింగ్ మిషన్, సో ఇదేంటంటే మీకు పిస్తా, బాదం, డ్రై ఫ్రూట్ టుక్డా మెషిన్ అంటారు. చిన్న చిన్న ముక్కలు కూడా వస్తుందండి. స్వీట్ షాప్ కూడా వస్తుంది, బేకరీ కూడా యూస్ చేసుకోవచ్చు. బేకరీ వాళ్ళు కూడా ఇది బ్రెడ్ యూస్ చేస్తారు, వాళ్ళు కూడా ఎక్కువ పనికి వస్తుందండి. దాని తర్వాత వచ్చగానే ఇది దంపుడు మిషన్ అండి. సో ఇది చిల్లీ పౌండింగ్ మెషిన్ అంటారు. సో దంపుడు మిషన్, ఇది కూడా ఏంటంటే 1 HP మోటార్తో ఉంటుంది, హెవీ డ్యూటీ వస్తుంది, ఆటోమేటిక్ వస్తుందండి. మిరపకాయ లోన అటు ఇటు తిరుగుతుంది, ప్లస్ జల్లెడ్ కూడా ఉంటుంది, జల్లిస్తుంటుంది. సో ఇది దంపుడు మిషన్ వస్తుంది. దీంట్లో ఆటోమేటిక్ ఉంది, సెమీ ఆటోమేటిక్ ఉంది, 2 మోడల్స్ ఉన్నాయండి. ఇది సెమీ ఆటోమేటిక్ అండి. ఈ సెమీ ఆటోమేటిక్ వచ్చాగానే మీకు ఇది దిమ్మ మీరు చేసుకోవాలి. సో ఇది ఒకరితో వస్తుంది సెమీ ఆటోమేటిక్. ఇది కూడా 1 HP, ఇది కూడా 1 HP. అలాగే మనకి చపాతీ పిండి, పూరి పిండి కలపడానికి పిండి మర డవ్ మెషిన్ అంటారు. సో డవ్ మెషిన్ కూడా కెపాసిటీ ఏంటంటే 5 kgs, 10 kgs, 15 kgs, 20 kgs డిఫరెంట్ రేంజ్ ఉంటుందండి. సో ఇది కూడా చపాతీ పూరి పిండి, చపాతీ పిండి కలపడానికి ఉపయోగపడుతుంది. ఇది కమర్షియల్ డొమెస్టిక్ కమర్షియల్ పిండి మర అండి. సో పొడి పిండి, తడిపిండి అన్ని రకాలుగా వేసుకోవడానికి 2 HP 3 HP హెవీ డ్యూటీలో ఉంటుందండి. దీనిలో వచ్చాకనే మన బ్రాండ్కి మన డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఆశీర్వాద్ ITC కంపెనీ వాళ్ళదండి. ఇది ఆశీర్వాద్ ఉంటుంది. గోకుల్ కంపెనీ వాళ్ళది గణేష్ కూడా ఉంటుందండి. సో ఈ కంపెనీ మన డిస్ట్రిబ్యూటర్స్ అండి, గణేష్ కంపెనీది. అలాగే సాయి శక్తి అని ఉంటుందండి. సో ఇది 2 HP 3 HP 5 HP 3 రకాల రేంజ్ ఉంటుందండి. దీంట్లో సింగిల్ ఫేస్లో అండి, అలాగే 3 ఫేస్లో కూడా ఉంటుంది. అదేంటంటే అగెన్స్ట్ ఆర్డర్లో ఉంటుందండి. అలాగే మనకి కమర్షియల్కి వచ్చాగానే వెజిటబుల్ కటింగ్ మెషిన్ చూపించి చెప్పాను, దాని గురించి కూడా ఉన్నాయండి. ఓవెన్ ఉన్నాయి, డీప్ ఫ్రైయర్ ఉన్నాయి ఫర్ డొమెస్టిక్ కోసం, డీప్ ఫ్రైయర్, ఓవెన్. అలాగే బంగాళదుంప తొక్క తీసేదండి. సో దీంట్లో కూడా మీకు 5 kgs, 10 kgs, 15 kgs, 20 kgs డిఫరెంట్ సైజెస్ ఉంటాయండి. ఇది బంగాళదుంప తొక్క తీసే మిషన్ అండి, దట్ ఈస్ పొటాటో పిల్లర్ అండి. దాంతోపాటు ఇది పొటాటో చిప్స్ చేసే మిషన్ అండి. సో ఇది పొటాటో చిప్స్ మిషన్ అండి. ఇది ఆటోమేటిక్ పొటాటో చిప్స్ మిషన్ అండి. ఇది కేవలం మనం బంగాళదుంప పెడితే ఆటోమేటిక్ చిప్స్ తయారు చేసి బయటకు వస్తుందండి, స్లైస్ తయారు చేసి వస్తుంది. దాని తర్వాత అది తీసుకొని డీప్ ఫ్రై చేసుకొని చేసుకోవాలండి. అలాగే మనకి ఇన్స్టెంట్ చిన్నది రవ్వ మిషన్ వస్తుందండి, డొమెస్టిక్ రవ్వ మిషన్ ఫర్ 1 HP మోటార్తో. ఇది మినుములు బత్త కూడా చేస్తుంది, రవ్వ కూడా చేస్తుంది. ఇడ్లీ రవ్వ, దోశ రవ్వ లాగా రవ్వ మిషన్ అండి ఇది. సో దిస్ ఇస్ ఇన్స్టెంట్ రవ్వ మిషన్ అండి. సో ఇది డొమెస్టిక్ మిషన్స్ అన్ని డొమెస్టిక్ మిషన్స్ అండి. జంతా చెక్కి అంటారండి. 18 అంగుళాల జంతా చెక్కి ఉంది. అలాగే హెవీ డ్యూటీ 14 అంగుళాల పిండి మర. ఈ పిండి మరలో కూడా వైడర్ రేంజ్ ఉంటుందండి. 12 అంగుళాలు, 14 అంగుళాలు గణేష్ కంపెనీ బ్రాండ్తో ఉంటుంది. సో అన్ని రకాలుగా 12 అంగుళాల పిండి మర, 14 అంగుళాల పిండి మర సేమ్. అలాగే కారం మిల్ కూడా ఉంటుందండి, 12 అంగుళాలు, 14 అంగుళాలు గణేష్ కంపెనీతో. అలాగే కారం మిషన్లో న్యూటన్ కంపెనీతో కూడా ఉంటుంది. డిఫరెంట్ రేంజ్ ఉంటుంది, డిఫరెంట్ సైజ్ ఉంటుంది. దాంట్లో 4 అంగుళాలు, 6 అంగుళాలు అన్ని రేంజ్ ఆఫ్ కారం మిషన్ ఉంటుందండి. ఇది న్యూటన్ కంపెనీ వాళ్ళది కారం మిల్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే 1 టైంకి వచ్చేస్తుంది, ఒకసారికి వచ్చేస్తుంది, కారం మిషన్ వస్తుంది. అలాగే ఇది కూడా ఏంటంటే తడిబియ్యం మిషను, పైన వేస్తే కిందకి వచ్చేస్తుంది తడిబియ్యం మిషన్ అండి. ఇప్పుడు లేటెస్ట్గా బాగా వెళ్తుంది.
దాంతోపాటు ఇది మొక్కజొన్న కండి అండి. ఇది యావరేజ్గా మీకు 800 కిలోలు గంటకు వస్తుందండి. సింగిల్ ఫేస్ 3 HP మోటార్తో అటాచ్ అవుద్ది. ఇది మొక్కజొన్నకి పౌల్ట్రీ ఫీడింగ్ వాళ్ళకి బాగుంటుందండి. సో ఇది మొక్కజొన్నకి రవ్వలాగా చేస్తుందండి. మొక్కజొన్న కోన్ మిషన్ అంటారండి. సో ఇది 3 HP సింగిల్ ఫేస్ మోటార్తో ఉంటుంది, బిగించి ఉంటుంది. అలాగే ఇక్కడ అల్లం పేస్ట్, ఎల్లిపాయ పేస్ట్ అన్ని రేంజ్గా మిషన్స్ ఉంటాయండి. వితౌట్ మోటార్తో ఉంటుంది. తడి బియ్యం మిషన్ ఉంటుంది. ఇన్స్టెంట్ గ్రైండర్ కూడా ఉంటుంది. పైనుంచి వస్తే కిందకు వచ్చేస్తుందండి ఇన్స్టెంట్ గ్రైండరు. అలాగే తడి బియ్యం మిషన్స్, పల్వరైజర్ అంటారు దాన్ని ఏంటంటే మీకు సపరేట్గా మోటార్ వేసుకున్న వాళ్ళకి సపరేట్గా వేసుకొని 2 HP, 3 HP, 5 HP, 10 HP వరకు ఉంటుందండి. అన్ని రేంజ్లో ఉంటాయి. ఇది కూడా ఇన్స్టెంట్ గ్రైండర్. ఇది గంటకి వచ్చి 40 కిలోలు 50 కిలోలు వస్తుంది. సో ఇది కూడా బాగుంటుంది. ఇవన్నీ తడి బియ్యం మిషన్ అండి. సో అక్కడ మనం ఆల్రెడీ చూసాం పొడిపిండి ఒకటి, తడిపిండి ఒకటి, కారం మిషన్ అండి. సో ఇది కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే మీకు 365 రోజులు నడుస్తుందండి. పొడిపిండితో ఒకటి నడుస్తుంది, తడిపిండితో ఉంటుందండి, కారం మిషన్ అండి. ఈ 3 కలిపి సుగుణ మోటార్ కండి. మేము సుగుణ మోటార్ డిస్ట్రిబ్యూటర్ అండి. సుగుణ మోటార్తో మీరు అటాచ్ చేసి స్టాండ్ మీద బిగించి ఇచ్చేస్తామండి. సో సెట్ ఆఫ్ 3 వచ్చేస్తుందండి. అది కూడా బాగుంటుందండి సీజన్ వైజ్ బిజినెస్కి. ఇది వైడర్ రేంజ్ ఉంటుందండి. మోటార్ కూడా ఇక్కడ ఉంటుందండి. అలాగే పాప్కార్న్ మిషన్ అండి. ఆల్ టైప్ ఆఫ్ పాప్కార్న్ మిషన్స్ కూడా ఉంటాయండి. సైజ్ కూడా ఉంటుంది. 200 grams, 500 grams. గ్యాస్తో కూడా ఉంటుంది, కరెంట్తో కూడా ఉంటుంది. సో వైడర్ రేంజ్ ఆఫ్ మిషనరీస్ ఉంటుందండి. ఫర్దర్ మీకు ఏదైనా మిషన్ గురించి అవగాహన కావాలనుకుంటే, నాలెడ్జ్ కావాలనుకున్న, ఎంక్వైరీస్ అయినా ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. నా పేరు నరేష్ దేశాయ్ అండి. గణేష్ ఏజెన్సీస్, షాప్ నెంబర్ 2, కాన్వెంట్ స్ట్రీట్, విజయవాడ, 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగండి. గమనించండి, గణేష్ ఏజెన్సీస్ ప్రతి శుభకార్యంలో వినాయకుడు ఎలా ఉంటారో అలాగే మన వ్యాపారంలో కూడా వినాయకుడు ఉండాలండి. దట్ ఈస్ కాల్డ్ గణేష్. అదే క్షేమంగా లాభంగా చూపించేదే వినాయకుడు. సో గణేష్ ఏజెన్సీస్, షాప్ నెంబర్ 2, విజయవాడ, ప్రొపరేటర్ నరేష్ M. దేశాయ్ అండి. సో కాన్వెంట్ స్ట్రీట్, షాప్ నెంబర్ 2. షాప్ నెంబర్ 2 గుర్తుంచుకోండి సార్, అది వినాయకుడితో గణేష్ ఏజెన్సీస్.